తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఏం కావాలమ్మా మీకు? స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చారా? తేలేదు, మర్చిపోయాను. సారీ మేడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మం. నమస్కారం అమ్మగారు, ఏం కావాలి? నిద్ర మాత్రలు. ప్రిస్క్రిప్షన్ తేవడం మర్చిపోయాను. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళండి. ప్రిస్క్రిప్షన్ తర్వాత వేరేతో పంపిద్దరు గానీ. థ్యాంక్స్. అదేమిటి సార్ ప్రిస్క్రిప్షన్ లేకుండా? ఏం పర్వాలేదు. ఆవిడెవరనుకున్నావు? ఎస్టేట్ జమీందారు మాధవరావు గారి భార్య. పాపం ఒక రకంగా దురదృష్టవంతురాలు. ఎందుకు సార్? ఎందుకే ఉంది, ఆమె భర్త ఉయ్యాల మీద నుంచి పడి వెన్నెముక ఎరగొట్టుకున్నాడు. దాంతో సంసారం చేసే యోగ్యత పోయింది. మంచి వయసులో ఉన్న ఆవిడికి చివరికి నిద్ర మాత్రలే శరణ్యం అయ్యాయి. ఆడదానికి అంతకంటే దురదృష్టి అవుతుంది. ఈ డబ్బు తీసుకుని నువ్వు నా బంధువు అని మా అయ్యగారికి చెప్పాలి, అంతే కదా? అది కాదు, నేను బిఏ పాస్ అయ్యాను, అండదండలు లేనివాడిని. నువ్వు కొంచెం దయ చూపిస్తే. బాబు, చేత్తో పట్టుకుని ఊపే చెట్టుగాలి, డబ్బుతో పుట్టే దయ ఒకటే బాబు. నువ్వు ఎవరి బిడ్డవైనా నావాడివేనని చెప్పి మా అయ్యగారి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను. అందుకే ఈ డబ్బు అక్కర్లేదు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఏంటమ్మగారు? ఆ ఉయ్యాల మీద ఎవరు? వాడండి, వాడు మా బంధువులు కుర్రాడు. ఉద్యోగం కోసం వచ్చి నా కొంపలో ఉన్నాడు. తెలియక ఉయ్యాలు ఎక్కుంటాడు. కేకలేసి వస్తానండి అమ్మగారు. అక్కర్లేదు, పెద్ద తప్పేం చేశాళ్ళే. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. రాజమ్మా, కాఫీ త్వరగా పట్టా. వస్తున్నానండి అమ్మగారు. అదేమిటే కొత్తగా అలా పైపు ఉంచుకున్నా? ఏం లేదు అమ్మగారు, ఏం లేదు. పార్వతి, కాఫీ అందించేటప్పుడు రాజమ్మ అలా ఎందుకు వణికిందో తెలుసా? ఏదో తప్పు చేసి ఉంటుంది. కొంతమంది చేసిన తప్పును దాచాలనుకున్నా దాచలేరు. రాజమ్మ చాలా నమ్మకమైందండి. తప్పు చేస్తుందంటారా? అవసరం మంచి వాళ్ళతో సైతం తప్పులు చేయిస్తుంది. అయితే పిలిచి 4 చీవాట్లు పెట్టి నిజం చెప్పించమంటారా? రాజమ్మా, అక్కర్లేదు. వాళ్ళు చేసిన తప్పు మనకు తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమైతే చాలు. ప్రతి క్షణం మనసులో చిత్రహింసను అనుభవిస్తారు. అదే పెద్ద శిక్ష. కాఫీ తీసుకో. ఓం నమః శివాయ. వందే శివం శంకరం, వందే పన్నగభూషణం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదాం, వందే పశూనాం పతిం. నమస్తే నమస్తే నమస్తే, నమో నమో. చాలా గ్రామీణంగా పడవు నాయన. ఇవమ్మా.
దండాలు బాబు గారు. ఏమిటి వీరన్న, ఏమిటి ఎలా వచ్చావు? తమరిని చిన్న సాయం అడగాలని. దానికి సందేహం ఎందుకు, అడుగు. ఇతను మా బంధువుల కుర్రాడు, పేరు రాజా అండి. నమస్తే బాబు గారు. బిఏ దాకా చదువుకున్నాడు. వెరీ గుడ్. ఏదైనా పని తమరు దయచేసి ఇప్పిస్తే. మీ వాడంటున్నావు, ఇవ్వక తప్పుతుందా? ఎక్కడో అక్కడ ప్రయత్నం చేద్దాం, అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు మనం. చిత్తం బాబు. అలాగే బాబు గారు. సార్ టెలిగ్రామ్. వీరన్న, ఏమండి, ఎవరి దగ్గర నుంచి? మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి కాస్త సీరియస్ అయింది. నిన్ను వెంటనే బయలుదేరమ్మన్నా. వీరన్న, అమ్మగారికి తోడుగా నువ్వు కూడా ఊరు బయలుదేరు. అలాగే బాబు. వేరేనెక్కడ? అతను మధ్యాహ్నం నుంచి చలి జ్వరం ముంచుకొచ్చిందమ్మా, అందుకే తప్పనిసరి నన్ను పంపాడు. ఇవేనమ్మా మన సామాన్లు? అవును. డ్రైవర్, నువ్వు కార్ తీసుకెళ్ళి. అలాగే రండమ్మా. టికెట్లు కొన్నావా? ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా, అందుకని. ఏదో ఒకటి పట్టరా. అలాగేనమ్మా. రండమ్మా. ఎక్కడమ్మా? ప్లీజ్ కొంచెం తప్పుకుంటారు. జరగండి. కొంచెం జరుగుతారు సార్. కూర్చోండమ్మా. అమ్మా, కొంచెం సర్దుకోండి. రాజు, ఎంతసేపు అలా నిలబడ్డాం? వచ్చి కూర్చో. పర్వాలేదు అమ్మగారు. మళ్ళీ సీటు దొరకదు, రా. వచ్చావమ్మా? ఒంట్లో ఎలా ఉంది నాన్న? టెలిగ్రామ్ అందగానే బయలుదేరి వచ్చేసావా? అవునమ్మా, ఎంతో ఆదుర్దాపడి వెంటనే బయలుదేరి వచ్చాను. నేను చెప్పలేదటే, అమ్మాయి ఆదుర్దా పడుతుంది, టెలిగ్రామ్ ఇవ్వద్దన్నా విన్నావు కాదు. అది సరే గాని ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీ ఒంట్లో? అలసిపోయిన వయసుకి ఎలా ఉండడం ఏమిటమ్మా. కాకపోతే ఇప్పట్లో ఏమీ అయిపోరని హామీ ఇచ్చాడు డాక్టర్. అది సరే గాని నువ్వెలా ఉన్నావు తల్లి? నాకేం తక్కువ నాన్న, హాయిగా ఉన్నాను. రాజయ్య, అమ్మా, ఆ సామాన్ లోపల పెట్టి ఈ అబ్బాయికి నీ గది పక్క గది చూపించు. అలాగేనమ్మా.
పార్వతి. ఏమండి ఇవి ఏం మాత్రలండి? రాత్రులు అమ్మాయి వేసుకుంటుంది. ఇవి నిద్ర మాత్రలు. పార్వతి రోజు ఇవి ఎందుకు వేసుకుంటుంది? ఈ వయసులో ఈ అలవాటు మానసికంగా శారీరకంగా మనిషికి చాలా ప్రమాదం చేస్తుంది. సరే, అమ్మాయి అడిగితే ఒంటికి మంచిది కాదని నేనే పారేశాను చెప్పు. అలాగేనండి. పార్వతి, పార్వతి రామ్మా, కాఫీ తీసుకుంది కదా. అదేమిటే మొహాలా ఉంది, కళ్ళు ఎర్రబడ్డాయి, రాత్రి నిద్ర పట్టలేదా? అదే అదేం లేదమ్మా. ఆ దిక్కుమాల నిద్ర మాత్రల అలవాటు మంచిది కాదు తల్లి. వాటి వల్ల ఆరోగ్యం చెడుతుంది. 2 రోజులు నిద్ర పట్టకపోయినా తర్వాత అదే అలవాటు అవుతుంది. రామ్మా, రా స్నానం చేద్దుగాని రా. రా
మారుతి రామ్మా. పార్వతి, మీ నాన్నగారికి ఎలా ఉంది? ఎలా ఉంది పార్వతి? మాట్లాడవే. అబ్బే అదేం లేదండి, నాన్నగారి బాగానే ఉంది. కంగారు పడి అనవసరంగా టెలిగ్రామ్ ఇచ్చారు అంతే. కాఫీ అందించేటప్పుడు రాజమ్మ అలా ఎందుకు వణికిందో తెలుసా? ఏదో తప్పు చేసి ఉంటుంది. కొంతమంది చేసిన తప్పును దాచాలనుకున్నా దాచలే. చూడు పార్వతి, రాజమ్మా,
నమ్మించి పంచన జరి ఇంత ద్రోహం చేస్తావా? దేవుడు లాంటి ఆ మహానుభావుడికి ఇంత అన్యాయం చేస్తావా? రాజా, అవిటి వాడై కుమిలిపోతున్న ఆయనకి ద్రోహం తలపెట్టకు. ఇది తెలిస్తే ఆయన నిలదొక్కోలేరు. నా మాట విను. సమయం మించిపోకముందే తక్షణం వెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆఫ్టర్ తోటమాలివి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండక అనవసరంగా పెద్ద విషయాల్లో జోక్యం కలిగించుకుంటావా? చూడు, పార్వతికి ఇప్పుడు నేను ఎంత చెబితే అంత. నే తలుచుకుంటే నీ ఉద్యోగం ధనాధన్. ఎందుకు పాడు ఎలెక్కారు? ఈసారైనా నన్ను కడదేరుస్తుందేమోనని పార్వతి. ఏమిటండి, ఏమిటా మాటలు? అవును పార్వతి, చీకటి బ్రతుకులు బ్రతికే కంటే చావటం మంచిది కదూ. అదేమిటండి, అదేమిటి అలా అంటారు? అవును పార్వతి, జీవితంలో వెలుగుని పోగొట్టుకున్నవాణ్ణి. నా బ్రతుకు చీకటి బ్రతికేగా. అది చేదరింపు బ్రతుకు కాకముందే సత్యం మంచిది కదూ. ఏమిటి ఎలా మాట్లాడుతున్నారు? నా మీద అనుమానం కలగలేదు కదా? దైవం లాంటి వారికి క్షోభ కల్పించి ఇంకా నా పాప బ్రతుకు కొనసాగించకూడదు. ఇవాళే వెళ్ళి రాజాకి నేనిక ముందు తన కలవనని, నన్ను మర్చిపోమని చెప్పేస్తాను. ఏమిటలా చూస్తున్నావు? నీ రాగానికి రావాల్సింది భార్య కదా, భర్త వచ్చాడేమిటా అని ఆశ్చర్యపడుతున్నావా? ఏమిటి మీరనేది? పరాయి సొమ్ము దొంగిలించే మనిషిని ఏమంటారు? నేరస్తుడు అంటారు. అవునా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ నేరస్తుడికి శిక్ష ఉంటుంది, ఉండాలి. ఇంత వెన్నుపోటు తిన్న మనిషిలో ఈ బలం ఎక్కడదా అని ఆశ్చర్యపోతున్నావా? మనిషిలో ఉన్న నీతికి నిజాయితీకి ఉన్న బలం రాయిది. రాజా, నేను నిన్ను కొట్టింది నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి మాత్రమే. నిజానికి నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపటమే న్యాయం. కానీ నువ్వు చేసిన తప్పులో నా భార్య కూడా భాగం ఉంది కనుక నిన్ను వదిలేస్తున్నాను. శాశ్వతంగా మీ ఇద్దరు ఎక్కడికైనా పారిపోండి. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నువ్వు చేసిన మోసం, ద్రోహం, అన్యాయం అన్నీ పార్వతి కోసం, అవునా? కనుక నీ ముందు జీవితం పార్వతి కోసం అంకితం కావాలి. ఆమె కోసమే నువ్వు బ్రతకాలి. అలా కాకుండా ఆమెకు అన్యాయం, అపకారం తలపెట్టావో నువ్వెక్కడున్నా సరే నీ అంతు తెలుసు. కట్టుకున్న వాడిని మోసం చేసే ఆడది కట్టుబాట్ల మెట్ల మించి జారిపోయినట్లే. కానీ మన విషయంలో జరిగిన దానికి మూల కారణం నేనే. లతకు ఏ చెట్టునో పెనవేసుకుని ఎదిగే లక్షణం ఉంటుంది. అది ఎదిగాక చెట్టు నుంచి వేరు చేయాలంటే ఎవరి తరవో కాదనుకున్నాను.
కానీ చెట్టులో ప్రాణం పోయినా లత తననే అంటిపెట్టుకోవాలనుకోవటం తప్పు. అదే నేను చేసిన తప్పు కూడా. కాకపోతే నాదైన పూలదండను మరొకడు వాసన చూసి నలిపిస్తుంటే తెలిసి తల వంచుకుని బ్రతకలేను. అది మనిషిగా నా బలహీనత. అందుకే ఆ దండని అతనికే వదిలేయదలుచుకున్నాను. కానీ ఒక్క మాట, ఎగిరే పక్షిని చూస్తే వేటకాడికి లోకువ. మీ ఇద్దరి జీవితాల్లో ఆ లోకు ఏర్పడకూడదు. అదే అతను హెచ్చరించింది. నిన్ను హెచ్చరించేది కూడా అదే. నీకెంత డబ్బు కావాలో వచ్చి తీసుకువెళ్ళు. నువ్వు సుఖంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవమ్మ. బాధినట్టు బాధ నన్ను అవమానిస్తావురా? ఈ నాగరాజు మీద పడ్డ మొదటి దెబ్బతో నేను ఈ కథకి ముగింపు తెచ్చుకున్నావు. నువ్వు బతకడం నీకే ఉపయోగం లేదు, కానీ నువ్వు చావడం మాత్రం నాకు చాలా అవసరం రా. ఆ రోజు అందంతో పాటే నీ లక్షణ ఆస్తి కూడా శాశ్వతంగా నా సొంతం అవుతాయిరా. అర్థమైందా నీకు? నీచుడా, దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? పార్వతి, ఎందుకు బాధపడతావు? మన మధ్య గల ఆటంకం తప్పినందుకు ఆనందించాలి. అందుకే నేను అతను చంపాను. లేదు లేదు, ఆయన నువ్వు చంపలేదు, నువ్వు చంపలేదు. నేనే చెప్పాను. పరువు కోసం, ఆత్మగౌరవం కోసం బ్రతికే ఆ మహానుభావుడి నేనే చెప్పాను. అంతకురాన్ని నేనే. పార్వతి, ఏమిటి నువ్వు అనేది? చేసింది నేను, అది కూడా మన కోసం. అందుకే చెప్తున్నాను, దైవం లాంటి ఆయనకు ద్రోహం చేసి మానసికంగా నేను చంపాను. ప్రాణం తీసి నువ్వు చంపావు. మనకి శిక్ష కావాలి కనుక నిజం బయట పెడతాను. ఆగు. పార్వతి, మన ప్రేమ గుర్తు తెచ్చుకో. ముందున్న తీయటి బ్రతుకు గురించి ఆలోచించు. కాదు, మనది ప్రేమ కాదు, విషం కక్కే కాము. కళ్ళు మూసుకుపోయి నేను చేసిన పాపానికి రూపం. అది అంతమవ్వాలి. చెడిపోయిన ఆడదానికి శిక్ష కావాలి. ఈ పాపంతో బ్రతకడం కంటే పశ్చాత్తాపంతో సావడమే మంచిది. పోలీసులకు ఫోన్ చేస్తాను.